వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ క్యాప్సికమ్ కర్రీ. ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీన్ని మనము చపాతీలోనికి, రైస్లోనికి సైడ్ డిష్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి సింపుల్ క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నువ్వులను యూజ్ చేస్తానండి. నూనె కొంచెం కాగిన తర్వాత అందులోనే జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు మనం ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అందులోనే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో టొమాటోలు వేసిన తర్వాత మనమైతే మూత పెట్టుకొని ఒక 2 minutes అయితే టొమాటోని మగ్గనివ్వాలి. సో ఇలా చేయడం వల్ల మనకి టొమాటో బాగా మగ్గుతుంది, అలాగే మనకి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. సో 2 minutes తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని అందులోనే కొంచెం పసుపు, మనకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ వెజిటేబుల్స్లో అయితే ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. మీరైతే మీకు ఎంతమంది చేసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీని అయితే పెంచుకోవచ్చు. సో క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒకసారి అన్ని వెజిటేబుల్స్ కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes అయితే మగ్గనివ్వాలి. సో 2 minutes మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి బాగా కలుపుకుంటే మనకి ఇక్కడ టొమాటో, క్యాప్సికము, ఆనియన్ బాగా మగ్గి కనిపిస్తాయి. సో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మన స్పైసీ లెవెల్ తగినంత కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఒకసారి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఈ స్టేజ్లోనే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయింది, అందుకే ఇంకేమీ యాడ్ చేయలేదు. తర్వాత మూత పెట్టేసుకొని ఈ వెజిటేబుల్స్ని అయితే వాటర్లో మగ్గనివ్వాలి. సో మనకి వెజిటేబుల్స్ మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మనమైతే కర్రీని కుక్ చేసుకోవాలి. సో మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో లాస్ట్గా గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేనైతే రెడీమేడ్ గరం మసాలా వాడుతున్నాను, మీ దగ్గర హోమ్మేడ్ ఉంటే అది వేసుకోండి. సో గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత అందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ దగ్గర పడే వరకు మనం ఉడికించుకుంటే మనకి టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది చపాతీలో చాలా బాగుంటుంది. మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.